వన్ ప్లస్ ఒక 10 years బ్యాక్ ఇండియాలో వన్ ప్లస్ బ్రాండ్ లాంచ్ అయింది. లాంచ్ అవడంతోనే వన్ ప్లస్ ఒక యూనిక్ మార్కెటింగ్ స్ట్రాటజీని ఫాలో అయ్యారు. వన్ ప్లస్ వన్ మొబైల్ జస్ట్ ఇన్వైట్ సిస్టమ్ తో పర్చేస్ చేసే విధంగా తీసుకొచ్చారు. దీంతో వర్డ్ ఆఫ్ మౌత్ తో చాలా స్పీడ్ గా ఇండియా అంతా వన్ ప్లస్ బ్రాండ్ గురించి తెలిసింది. వన్ ప్లస్ స్టార్టింగ్ లో సైనోజన్ OS తో మొబైల్స్ ని లాంచ్ చేశారు. ఆ తర్వాత ఆక్సిజన్ OS తో రీప్లేస్ చేశాక చాలా మందికి OS నచ్చింది. UI కూడా చాలా స్మూత్ గా రన్ అయ్యేది. అప్ టు వన్ ప్లస్ 8, 9 సిరీస్ వరకు యూజర్స్ ఎక్కువగా ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేసేవారు కాదు. ఒక 2 to 3 years బ్యాక్ వన్ ప్లస్ కలర్ OS తో మర్చేస్ చేసామని చెప్పాక వన్ ప్లస్ కొంచెం నెగిటివిటీ అయితే ఫేస్ చేశారు. బట్ నెమ్మదిగా అందరూ మర్చిపోయారు. 2022 నుంచి వన్ ప్లస్ యూజర్స్ కి విపరీతంగా గ్రీనెస్ ఇష్యూని ఫేస్ చేయడం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో కొంతమందికి వచ్చింది కానీ బట్ చాలా స్పీడ్ గా అందరు మొబైల్స్ లో కొన్ని అప్డేట్స్ తర్వాత గ్రీన్ లైన్స్ రావడం స్టార్ట్ అయింది. ఓల్డ్ మోడల్ 7, 8, 9 సిరీస్ కి గ్రీన్ లైన్స్ ఇష్యూ కూడా ఎక్కువగా వచ్చేది. యూజర్స్ కంప్లైంట్ తర్వాత వన్ ప్లస్ రీప్లేస్మెంట్ ఆర్ ఓచర్ సిస్టమ్ ని తీసుకొచ్చారు. బట్ అప్పటి నుంచి వన్ ప్లస్ మొబైల్స్ ని పర్చేస్ చేయడానికి అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు లైఫ్ టైమ్ స్క్రీన్ వారంటీని వన్ ప్లస్ తీసుకొచ్చారు. బట్ గ్రీన్ లైన్స్ ఇష్యూ వల్ల కొంతమంది వేరే బ్రాండ్స్ కి షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పటికీ వన్ ప్లస్ కి చాలా మంచి బ్రాండ్ వాల్యూ ఉంది. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ని కరెక్ట్ గా ఆప్టిమైజేషన్ చేసి అండ్ సాఫ్ట్వేర్ గ్లిచెస్